నవ్వుకుంటూ చెప్పారు, అది అర్థం చేసుకోండి. మాటలు నేను చెప్తాను. సో ఇవాళ ఏవైతే మాట్లాడుతున్నామో ఇది 6 పవర్ లెగ్స్ పవర్ యాక్షన్స్ అని, ఇది చాలా ఆలోచించి ఎక్స్పీరియన్స్తో సైంటిఫికల్లీ అనుభవాలతో ఇది తయారు చేసినారు. సో రెండో పాయింట్ ఇన్విటేషన్ అని చెప్తున్నారు, ఇన్వైట్. ఓకే, సో ఇన్వైట్ మనం చేయాలి. ఇన్విటేషన్ చాలా ఇంపార్టెంట్ ఉన్నది. సో ఇన్విటేషన్ ఎట్లా ఉండాలి దాని గురించి మాట్లాడుతున్నారు. ఇన్విటేషన్ ప్రెజెంటేషన్ కాకూడదు. అంటే మనం ఇన్విటేషన్లోనే చెప్తున్నాము ఇది ఉంది అది ఉంది, ఎంత పెద్దగా మనం మాట్లాడుకుంటూ పోతే అతనికి ఫోన్లోనే అర్థమైపోతుంది ఈ బిజినెస్ నా గురించి కాదని. సో మనము ఫోన్ మీద ఇన్వైట్ ఎంత చేయాలంటే 30 సెకండ్స్లోనే మాట్లాడాలి అంతే. ఇప్పుడు తెలిసిన వ్యక్తి, మన ఫ్రెండ్ కావచ్చు, తెలిసిన వ్యక్తి ఉంటే, హాయ్ రామ్, నేను ఎస్పీ వాళ్ళు మాట్లాడుతున్నా, నేను ఒక మంచి బిజినెస్ చూశాను, సో కొన్ని మంచి వాళ్ళని నేను వెతుకుతున్నాను, సో నీ గురించి నాకు గుర్తొచ్చింది, ఇవాళ సాయంత్రం కలుద్దామా, ఒక టీ తాగుదాము, సో మీ ఇంటికి నేను రావాలా లేకపోతే నువ్వు నా ఇంటికి వస్తావా? ఇట్లా మనము పవర్ఫుల్గా మనకు తెలిసిన వ్యక్తితో మనం మాట్లాడి టైం తీసుకోవచ్చు. ఇప్పుడు తెలియని వ్యక్తి ఉన్నారనుకోండి, ఓకే, స్ట్రేంజర్ అనుకుందాము, ఎవరో పేరు ఇచ్చారు, సో హాయ్ అండి, నేను రామ్ మాట్లాడుతున్నా, రామ్ మనము అక్కడ మార్కెట్లో కలిసినాము ఒక 2 రోజుల ముందు, ఓకే, సో నేను ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేశాను, మంచి బిజినెస్ అది, సో కొంతమందికి నేను మంచి వాళ్ళను నేను వెతుకుతున్నాను, సో మీ పేరు నాకు గుర్తొచ్చింది, సో రేపు సాయంత్రం కలుద్దామా, మీరు నా ఇంటికి రాగలుగుతారా లేకపోతే నేను మీ ఇంటికి రావాలా? సో నేను మా భార్యకు కూడా తీసుకొస్తున్నా, సో మీరు కూడా మంచిగా ఉంటుంది మీ భార్యకు తీసుకొస్తే, మీకు కంఫర్టబుల్ లేకపోతే ఒక కాఫీ షాప్లో కలుద్దాము. సో ఇట్లా మనము కొత్త వాళ్ళతో మాట్లాడి టైం సెట్ చేయొచ్చు. ఓకే, మనం డైరెక్ట్లీ నేను మీ ఇంటికి వస్తా అంటే, ఒక తెలియని వ్యక్తి కొత్త వ్యక్తికి నేను మీ ఇంటికి వస్తా అంటే కొంచెం జర మంచిగా అనిపించదు. అందు గురించి ఫస్ట్ మీరు నా ఇంటికి రావచ్చు అని మనం మన ఇంటికి పిలవచ్చు, లేకపోతే ఎక్కడైనా కామన్ ప్లేస్ కాఫీ షాప్లో మనం ఇన్వైట్ చేయొచ్చు. ఓకే, ఫ్రెండ్కి మనము ఇంత ఫార్మల్గా మాట్లాడేది అవసరం లేదు. మనకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, హలో నా పేరు ఎస్పీ బార్లన్, ఇట్లాంటివి మాట్లాడే అవసరం లేదు అని అంటున్నారు. ఓకే, ఎట్లా మాట్లాడతాము ఫ్రెండ్స్తో అట్లనే మాట్లాడాలి, కానీ ఇన్విటేషన్ షార్ట్ ఉండాలి. ఓకే, మొత్తం మనం ప్లాన్ ఫోన్ మీద చెప్పే ఆవశ్యకత అంటే అవసరం లేదు. అది మనము ఎంత మాట్లాడాలి, ఓన్లీ టైం తీసుకోవాలి. రేపా ఎల్లుండియా సాయంత్రమా హాఫ్ అన్ అవర్ గురించి టైం తీసుకోవడానికే మాట్లాడాలి. ఇప్పుడు కొంతమంది అడుగుతారు, అరే ఏముంది చెప్పు అని అడుగుతారు. సో వాళ్ళకి ఏం చెప్పాలంటే, ఇది చాలా పెద్ద బిజినెస్, సో ఇది ఫోన్ మీద చెప్తే అర్థం కాదు, మనం కలిస్తేనే నేను చెప్పగలుగుతా. అండ్ సెకండ్, ఇది ఎట్లా ఉన్నదంటే, మీరు నేను కలిసి బిజినెస్ చేస్తాం అది గ్యారంటీ ఏం లేదు, ఫస్ట్ కలుద్దాం కదా. ఓకే, నీకు అది నచ్చితే నాకు నచ్చితేనే అప్పుడు మనం చేద్దాము. సో ఇప్పుడు గౌతమ్ బాలి సార్తో కూడా నేను మొదటిసారి కలిసినప్పుడు నేను ఫోన్ మీద అదే చెప్పిన, చూడండి సార్, మీరు నేను మనం కలుస్తున్నాము, కానీ మీ మాట నాకు నచ్చితే నా మాట మీకు నచ్చితే అప్పుడే మనం బిజినెస్ చేద్దాం, లేకపోతే ఏం పర్వాలేదు, ఒక కప్పు టీ తాగుదాము, మనం వెళ్ళిపోదాము అని ఫస్ట్ టైం నేను అట్లా కలిసిన గౌతమ్ బాలి సార్తో. అంటే అక్కడ కూడా నేను గ్యారంటీ ఇవ్వలే కలిసి చేద్దామని. సెకండ్ పాయింట్, మనం ఇన్విటేషన్లో ఎక్సైట్మెంట్తో ఉండాలి. ఓకే, ఏడ్చుకుంటూ మాట్లాడితే అక్కడ మనము ఎవరికైతే ఇన్వైట్ చేస్తున్నామో సో అతను మనతో కనెక్ట్ కారన్నమాట. సో అండ్ ఇంకా ఇది ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసిన అని అంటాం మనం, ఇది చిన్న బిజినెస్ కాదు, చాలా పెద్ద బిజినెస్. నువ్వు చిన్న బిజినెస్ చెప్తే నువ్వు సావు అని చెప్తున్నారు. ఓకే, సో ఇది చిన్న బిజినెస్ కాదు, ఇది చాలా ఇంటర్నేషనల్ పెద్ద బిజినెస్ అని చెప్పాలి. ఎక్సైట్మెంట్తో చెప్పండి. ఎక్సైట్మెంట్ రావట్లేదు అంటే కొంచెం రన్నింగ్ జాగింగ్ చేయండి, అప్పుడు మాట్లాడండి. ఎప్పుడైతే శ్వాసం ఇట్లా అవుతుంది అట్లా మాట్లాడితే అక్కడ వింటున్న వ్యక్తికి అనిపిస్తుంది ఇది ఏదో ఉన్నదని. ఇంకా ఇంట్లో మనం పైజామా మీద లేకపోతే లేడీస్ నైటీలో మనం కూర్చొని మెల్లగా డీలగా మాట్లాడితే అంత ఎనర్జీ రాదు. సో మనం మంచిగా ప్యాంట్ షర్ట్ వేసుకొని, అంటే ఎప్పుడైతే మనము డ్రెస్ కోడ్లో ఉంటామో అప్పుడు మన మాటల్లో కూడా ఆ పోస్చర్ అనేది చేంజ్ అవుతుంది. సో మనం మంచిగా డ్రెస్ కోడ్ వేసుకొని ఫోన్ చేయడానికి కూడా మనం డ్రెస్ కోడ్లో ఉండాలి. అండ్ విజిటింగ్ కార్డ్ పెట్టుకోవాలి, సింపుల్ విజిటింగ్ కార్డ్ పెట్టుకోండి, మీ పేరు అండ్ నేనైతే నా పేరు, నా ఫోన్ నంబర్, ఈమెయిల్ రాస్తాను. దాని తర్వాత
జస్ట్ ఎంపవరింగ్ పీపుల్ టు రియలైజ్ దేర్ డ్రీమ్స్ అని రాస్తాను అంతే. చాలామంది ఏమేమో రాస్తారు, మర్సిడీస్ అచీవర్, ఎక్స్ట్రా ఇన్కమ్, మీకు కార్ కావాలా, ఫారెన్ ట్రిప్ కావాలా, కళలు అవి ఎన్ని, మొత్తం ఒక ప్యాంప్లెట్ లాగా విజిటింగ్ కార్డ్ తయారు చేస్తారు. అట్లా అవసరం లేదు. సో సింపుల్ విజిటింగ్ కార్డ్ తయారు చేయండి. ఒక మిఠాయి పంచినట్టు మనము ఒక నెలకు ఒక 100 కూడా మనము కార్డ్స్ పంచుతున్నాం అనుకోండి, షేర్ చేస్తున్నాం అనుకోండి, సో మనకు బ్యాక్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఓకే, అండ్ మూడో విషయము, మనము నవ్వుకుంటూ కలవాలి. సో ఎంత ఎనర్జీ, మనం ఇప్పుడు ఒక వ్యక్తితో మనం కలుస్తున్నాము అంటే ఆ చుట్టుపక్కల ఎంత ఎనర్జీ, ఎంత ఎక్సైట్మెంట్ ఉండాలి, ఆ వాతావరణం ఎట్లా ఉండాలంటే అది మన చేతుల్లో ఉన్నది, మనం డిసైడ్ చేయాలి. సో ఎంత మనం ఎక్సైట్మెంట్తో కలిస్తే ఆ వ్యక్తి కూడా అంతే ఎక్సైట్మెంట్తో మనకు కలుస్తారు. సో దాని గురించి ఒకటే ఉన్నది, పెద్ద స్మైల్ మనం మన ఫేస్ మీద పెట్టాలి. మేము ఎక్కడ పోతే అక్కడ కొత్త వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాము. ఓకే, ఊబర్ వాళ్ళతో, ట్యాక్సీ వాళ్ళతో, డ్రైవర్స్తో, హోటల్లో పోతే రిసెప్షనిస్ట్తో, ఫ్లైట్లో పక్కన కూర్చున్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కూడా మేము స్పాన్సర్ చేసేస్తాము. సో ఇట్లా ఎక్కడ పోతే అక్కడ మేము అందరికీ మాట్లాడి కోల్డ్ కాంటాక్టింగ్ చేస్తూ ఉంటాము. సో కోల్డ్ కాంటాక్టింగ్ చాలా ఇంపార్టెంట్ మనకు. కానీ దానికన్నా ముందు మనకు తెలిసిన వాళ్ళ యొక్క లిస్ట్ ఫుల్ఫిల్ చేయాలి. తెలిసిన వాళ్ళకు మనం ప్లాన్ చెప్పేస్తే వాళ్ళు వస్తారా గ్యారంటీ లేదు, వాళ్ళు రారు కూడా, కానీ మనకు ప్రాక్టీస్ అవుతుంది. సో మన పని అక్కడ మనం వాళ్ళ మీద ప్రాక్టీస్ చేస్తున్నాము. దాని తర్వాత మనం కొత్త వాళ్ళతో షేక్ హ్యాండ్ చేస్తాము, కలుస్తాము ఎక్సైట్మెంట్తో. ఒక 5 సంవత్సరాల తర్వాత మన మొత్తం ఇండియాలో ఎట్లా తెలియాలంటే, స్మైల్ చేసే వ్యక్తులు, ఎక్సైటెడ్ పీపుల్ ఉన్నారు అంటే అరే వీళ్ళు విన్నింగ్ టీం వాళ్ళ అని అందరూ చెప్పుకోవాలి. అంత మన లోపల స్మైలింగ్ అండ్ ఎక్సైట్మెంట్ ఉండాలట. ఓకే, సో ఆల్వేస్ మన పెదాలు ఉంటాయి కదా, అది మొత్తం ఓపెన్ కావాలి, అంత నవ్వుకుంటూ మనం మాట్లాడాలట. ఎస్.